నమస్కారము ప్రేక్షకులందరికీ 2025వ సంవత్సరపు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేషరాశి ఈ 2025వ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే శుభకరమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు మీకు కలుగుతూ ఉంటాయి. కొన్ని రకాల సవాళ్ళు, ప్రతి సవాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అవి ఏ విధంగా వచ్చేటటువంటి సూచనలు మీకు తెలుస్తూ ఉంటాయి. వాటిని ఎలా అధిగమించడం ద్వారా మిమ్మల్ని మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అనేటటువంటి విషయాలతో పాటు వ్యక్తిగతం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సంఘపరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, వృత్తి వ్యాపారాలు కావచ్చు, ఒకటేమిటి ఎన్నో రకాల విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటూ ఈ 2025వ సంవత్సరానికి స్వాగతం చెప్పుకుంటూ మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వాళ్లకు ముఖ్యంగా ఈ సంవత్సరం వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో కనుక మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఈ 2025వ సంవత్సరంలో మేషరాశి వారు తెలియనటువంటి విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో రకాలుగా మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని రకాల ఒడిదుడుకులు కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనిపించబోతుంది. కాబట్టి కష్ట నష్టాలను జాగ్రత్తగా అంచనా వేసుకుంటూ ఎలా మీరు వ్యవహరిస్తే, ఇప్పటి నుండే ఎలా మీరు ప్రవర్తిస్తూ ఉంటే ఆ రాబోయేటటువంటి కష్టాలను ముందుగానే అంచనా వేసుకొని వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఎన్నో రకాల శుభాలు కూడా పొందేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. అంతేకాకుండా మీకున్నటువంటి శక్తి కావచ్చు, మీకున్నటువంటి ఆత్మస్థైర్యంతో కావచ్చు, మీరు వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఒక విధమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఈ 2025వ సంవత్సరంలో వ్యక్తిగతంగా మీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడం ద్వారా ఒక విధమైనటువంటి ధైర్యంతో శుభాలు పొందేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చేటటువంటి సమస్యలు కావచ్చు, వచ్చేటటువంటి ఇబ్బందులు కావచ్చు, ఒక విధంగా అంగీకారంతో కూడినటువంటి, అంటే జరిగేది జరగక మానదు, లేదా వచ్చేటటువంటి శుభాలు రాకపోవు అనేటటువంటి కనుక మీరు ధైర్యంతో కనుక ఉన్నట్లయితే వ్యక్తిగత జీవనంలో ఆత్మవిశ్వాసం పెంచుకొని శుభాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. దీని ద్వారా మీ వ్యక్తిగత జీవనంలో గొప్ప గొప్ప మార్పులను మీరు అనుభవించేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు చేసేటటువంటి లేదా చేపట్టేటటువంటి పనుల్లో విశేషమైనటువంటి బాధ్యతలు పెరిగి వాటి ద్వారా మీరు సంతోషాలు కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. తదుపరి ఈ మేషరాశి వాళ్లకు ఈ 2025వ సంవత్సరంలో కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అనేటటువంటి మనం విషయాలు తెలుసుకున్నప్పుడు, కుటుంబ పరంగా ఈ సంవత్సరం కాస్త మీకు మీ సంబంధాలు, బాంధవ్యాల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మిశ్రమం అంటే కొన్ని మంచి పనులు, కొంచెం చెడు సంబంధమైనటువంటి రెండూ కూడా కుటుంబ వ్యవస్థలో, కుటుంబ జీవనాల మధ్య ఈ సంవత్సరం మీరు పొందేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. కొన్ని సందర్భాల్లో విశేషమైనటువంటి ప్రేమలు, ఆప్యాయతలు, సాన్నిహిత్యాలు పెరిగేటటువంటి సందర్భాల్లో అలా ఒక పరిస్థితి ఉంటే కొన్ని విషయాల్లో మీ కుటుంబ సభ్యులతో చర్చించే సందర్భంలో కొన్ని విషయాలు అవగాహన లోపం కావచ్చు, సమాచార లోపాలు కావచ్చు, లేదా అప్పటికి ఉన్నటువంటి పరిస్థితిని మీరు అంచనా వేస్తూ కొన్ని విషయాలు దాచిపెట్టవచ్చు. ఈ దాచిపెట్టడం ద్వారా కొన్ని రకాల సమస్యలు ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పటంలో మీకు ధైర్యం చాలకపోవచ్చు, లేదా మనస్సులో ఉన్న చెప్తే ఏం జరుగుతుందో అనేటటువంటి భయం కూడా మిమ్మల్ని కాస్త వెనకడుగు వేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా సమయం తీసుకొని మీరు వాటిని ఎవరికైతే చెప్పాల్సినటువంటి విషయాలు ఉంటాయో వారికి మెల్లగా చెప్పటం ద్వారా, అర్థం చేయిస్తూ చెప్పటం ద్వారా వాటి నుండి బయటపడేందుకు అవకాశాలు ఉంటుంటాయి. తద్వారా ఆ వివాదాలు, ఏ రకమైనటువంటి లోపాలు ఏవైతే ఉంటుంటాయో, సమాచార లోపాలు, వాటి ద్వారా తగ్గించుకొని
కుటుంబంలో శాంతిని నెలకొల్పేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. 2025వ సంవత్సరంలో మీ కుటుంబ సంబంధాలు బలపడటం, అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం సమయం దొరికినప్పుడల్లా వారితో గడిపేటటువంటి గడిపేటటువంటి సందర్భాలు కూడా పెరుగుతూ ఉంటాయి. తద్వారా మీకు ఒక విధమైనటువంటి ఆత్మస్థైర్యం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయట ఎన్నో రకాల కార్యక్రమాలు, ఎన్నో రకాలమైనటువంటి వ్యవహారిక విషయాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని మంచి ఉండవచ్చు, కొన్ని చెడు ఉండవచ్చు. ఆ బయట సందర్భంలో మిమ్మల్ని ప్రభావితం చేసేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటుంటాయో మీ కుటుంబ సభ్యుల ద్వారా వాటిని చక్కగా పరిష్కారం చేసుకోవటం, కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటును పొందటం ద్వారా వ్యవహారిక పరమైనటువంటి సంతోషాలు కూడా మీకు ఆనందంగా స్వీకరించేటటువంటి అవకాశం ఉంటుంది. సమస్యలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. తర్వాత సంతాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటటువంటి కనుక మనం వ్యవస్థ గురించి ఆలోచన చేసినప్పుడు కుటుంబపరమైనటువంటి అనుబంధాలు, ఆ తర్వాత ఈ 2025వ సంవత్సరంలో మేషరాశి వారికి సంతాన సంబంధమైనటువంటి విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి కుటుంబంలో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పిల్లలతో తల్లిదండ్రులకు కొన్ని రకాల వివాదాలు ఏర్పడటం, లేదా పెద్దవారు చెప్పినటువంటి మాటలు పిల్లలు వినకపోవటం, అట్లా ఆ స్థాయిలో ఉంటే చిన్న పిల్లల విషయంలో కాస్త ఆరోగ్యాల విషయాలు కావచ్చు, మొండితనంతో వ్యవహరించడం కావచ్చు, చదువును అశ్రద్ధ చేయటం కావచ్చు, ఇత్యాది అంశాల్లో జాగ్రత్తగా వాటిని మీరు అర్థం చేసుకుంటూ మీ పిల్లలకు స్నేహపూర్వకంగా అర్థం చేసేటటువంటి విధంగా, అర్థమయ్యేటటువంటి విధంగా కనుక మీరు చెప్పినట్లయితే వాటిని వారు సానుకూలంగా అర్థం చేసుకొని మిమ్మల్ని గౌరవించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి మీ పిల్లలపైన కోపాన్ని ప్రదర్శించకుండా స్నేహపూర్వకంగా మీరు కనుక వ్యవహరిస్తే ఆ సమస్యలు కూడా పెరగకుండా సంతోషంగా ఉంటుంది. పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటుంటాయో వారికి చాలా బాగా మేలు చేస్తుంటుంది. తద్వారా వారి యొక్క అభివృద్ధితో కూడినటువంటి ప్రయోజనాలు కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక భార్యాభర్తలు, ఎవరైతే మేషరాశికి చెందినటువంటి భార్యాభర్తలు, ఒకరైనా సరే భర్త కానీ భార్య కానీ, లేదా ఇద్దరు మేషరాశికి కనుక చెందినట్లయితే భార్యాభర్తల మధ్య ఈ సంవత్సరం కొంత సానుకూలమైనటువంటి మార్పులు కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా ఆ సమస్యలను పరిష్కారం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ మీ బంధాలను మెరుగుపరుచుకునేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఈ సంవత్సరం చాలా శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల వ్యక్తిగతమైనటువంటి కారణాలు కావచ్చు, బయటకు చెప్పుకోలేనటువంటి సమస్యలు కావచ్చు, వాటి ద్వారా దూరం జరగాలి, కాస్త దూరం ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి వారందరి యొక్క మనస్సు మారి దాంపత్య జీవనం సుఖంగా తయారయ్యేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మళ్ళీ ఆ విడిపోయినటువంటి మనసులు లేదా వివిధ రకాల కారణం చేత ఒకరిని ఒకరు పూర్తిగా సంతోషకరంగా మాట్లాడలేనటువంటి పరిస్థితులన్నీ కూడా తగ్గించుకుని మళ్ళీ మీ కుటుంబ అనుబంధాలను బలపరుచుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. సంభాషణలు, సమాలోచనలు చేయటం ద్వారా మీ యొక్క బంధాలను మరింత బలపరుచుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి ఏవైనా మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు కనుక వస్తే వాటిని పెద్దదిగా చేసుకోకుండా మీ కుటుంబ శ్రేయస్సు, మీ పిల్లల యొక్క అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మీ సమస్యలను అక్కడికే ఆపివేసినట్లయితే ఆ తర్వాత ఆనందకరమైనటువంటి జీవనం మీ వెంట ఉంటుంది. ఇక స్త్రీలు, 2025వ సంవత్సరంలో మేషరాశికి చెందినటువంటి స్త్రీల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఈ సంవత్సరము ఆ స్త్రీలు తమ యొక్క వృత్తి కావచ్చు, తమ యొక్క కుటుంబ వ్యవహారాలు కావచ్చు, లేదా వ్యక్తిగతంగా వారు చేసేటటువంటి పనులు కావచ్చు, వాటన్నింటిలో కూడా స్త్రీలకు ఈ సంవత్సరం ఆనందదాయకంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది.
అనుకునేటటువంటి కార్యక్రమాలు, పనులన్నీ కూడా చేపట్టి వాటి ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు స్త్రీలు. అంతేకాకుండా మీ యొక్క బంధువర్గం కావచ్చు, మీ తల్లిదండ్రులతో కావచ్చు, మీ స్నేహితులతో కావచ్చు, మీ శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరితో అయినా సరే మీకు ఈ సంవత్సరం ఆనందదాయకంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే కొన్ని రకాల పరిమితులు ఉంటుంటాయో వాటిని దాటనంత వరకు ఎవరిని కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. పైగా మీకే గౌరవాలు, మీకే తగినటువంటి హోదా ఇచ్చి మిమ్మల్ని ముందు నిలుపుతూ మీ ద్వారా వచ్చేటటువంటి సూచనలు పాటిస్తూ వారు సంతోషాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కెరియర్ పరంగా చూస్తే కనుక స్త్రీలకు ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది. కుటుంబంలో కూడా మీరు చెప్పిందే జరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి గొప్పనైనటువంటి బాధ్యతతో మీరు వ్యవహరిస్తూ గొప్ప గొప్ప విజయాలను సాధించుకుంటూ మీకు, మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వారికి, మీ కుటుంబానికి ఆదర్శవంతంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా మీకున్నటువంటి శక్తి, మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు, మీకున్నటువంటి గౌరవాలు ఆనందదాయకమవుతూ ఉంటాయి. అయితే ఆరోగ్య విషయాల్లో మాత్రం అప్పుడప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అశ్రద్ధ చేయకూడదు స్త్రీలు. తదుపరి ప్రేమ విషయాలు తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో ఈ మేషరాశికి చెందిన వారి యొక్క ప్రేమ వ్యవహార విషయాలు, ప్రేమ అనగానే ఏదో ఒక స్త్రీ పురుషుల మధ్య బయట వ్యవహారాలు ఉండేటటువంటి ప్రేమ వ్యవహారాలు కూడా పూర్తిగా అవే కాకపోవచ్చు. మీ ద్వారా మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య, లేదా తల్లిదండ్రులు పిల్లల మధ్య, స్నేహితుల మధ్య, లేదా వ్యాపార భాగస్వామ్యంలో ఉండేటటువంటి ఎవరైతే కొంతమంది ఉంటుంటారో వారందరికీ ఆ ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో సవాళ్లను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని రకాల ఆలోచనలు జాగ్రత్తగా మీరు ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. వేరు రూపాలలో ఈ సంవత్సరం కొన్ని రకాల మీరు అపోహలతో ఇబ్బంది పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామితో ఏమాత్రం కూడా గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా కలిసిమెలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక మీ సంబంధ బాంధవ్యాలు స్నేహితులతో కావచ్చు, బయట సంఘ వ్యవహారిక విషయాల్లో కావచ్చు, అంతా కూడా సవ్యంగానే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా నమ్మకం అనేది చాలా చాలా అవసరము. నిజాయితీ అనేది అవసరము. ఈ నమ్మకము, నిజాయితీ ఉన్నంత వరకు మీ ప్రేమ వ్యవహారిక విషయాలకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా సంతోషంగా మీరు మీ కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. తర్వాత విద్య. 2025వ సంవత్సరంలో మేషరాశి వారికి చెందినటువంటి చదువుల విషయంలో ఎలా ఉండబోతుంది అనేటటువంటి మనం కనుక ఆలోచన చేసినప్పుడు విద్యారంగంలో కాస్త ఎక్కువగానే కష్టపడుతూ ఉంటారు. తెలియనటువంటి విషయాలు వేగంగా అర్థం చేసుకుంటూ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. మీకున్నటువంటి ప్రతిభను చూపించేందుకు తగినటువంటి సమయాలు కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి. విద్యాభ్యాసంలో ఊహించిన దానికంటే ఎక్కువగా విజయాలు కూడా సాధించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. పరీక్షా వ్యవహారిక విషయాల్లో మంచి ఫలితాలు సాధన చేసుకునేందుకు మీరు ఎక్కువగా సమయాన్ని కేటాయించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అంటే చదువుల విషయంలో మాత్రం మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా మీ చదువుల విషయంలో మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి పరిశోధనలు, రీసెర్చ్ రంగంలో కావచ్చు, లేదా కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆతృత కావచ్చు, లేదా కొత్త విషయాల గురించి అవగాహన పెంచుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి పరిశోధకులు ఎవరైతే ఉంటుంటారో వారందరూ కూడా ఈ సంవత్సరం గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, చదువుల వ్యవహారిక విషయంలో కావచ్చు, మీ ద్వారా కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చి మీకంటూ ఒక కీర్తి ప్రతిష్టలు జరిగేటటువంటి ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వృత్తి అలాగే తద్వారా ఉన్నతపరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాటి ద్వారా మీ పరిశోధన ద్వారా మంచి ఫలితాలు పొందటమే కాకుండా మీ ద్వారా సంఘంలో కొన్ని మేలైనటువంటి ప్రయోజనాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా మీరు చేసేటటువంటి పరిశోధనలకు ఎదుటి వారికి లాభం కలిగి
మీకు చాలా ఉన్నతపరమైనటువంటి అభివృద్ధికి దోహదపడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి ఈ పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సమయాన్ని వృధా చేసుకోకుండా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే చాలా ఉన్నతపరమైనటువంటి శుభాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. తరువాత ఉద్యోగం. 2025వ సంవత్సరంలో మేషరాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల పరిస్థితి కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే వీరు చేసేటటువంటి ఆ ఉద్యోగ విషయాల్లో కొన్ని రకాల సవాళ్లను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి ఉద్యోగం మారాలి అనేటటువంటి ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. నూతనమైనటువంటి అవకాశాలు కూడా పొందుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి మారాలి అనేటటువంటి ఆలోచన చేసిన వారికి కూడా మార్పులు కలుగుతుంటాయి. ఇంకొంతమంది ఉన్న సంస్థల్లోనే ఉద్యోగం చేసేటటువంటి వారికి పదవీ బాధ్యతలు, పదోన్నతులు, ప్రమోషన్స్ కూడా లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ పదోన్నతులు లేదా ప్రమోషన్స్ సాధించుకునే సందర్భంలో కొన్ని రకాల ఆటంకాలు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వాటిని గమనించుకుంటూ మీ యొక్క ఉద్యోగ జీవితాన్ని తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీ యొక్క ఆలోచనలు మీకు కలిగేటటువంటి ఏదైతే ఆ మంచి నూతన ఆవిష్కరణకు సంబంధించినటువంటి కొన్ని రకాల ఆలోచనలు ఉంటాయి కదా, వాటిని ప్రామాణికంగా తీసుకుని మీరు నిబద్ధతతో కనుక వ్యవహరిస్తే మీ ఉద్యోగ జీవనం చాలా అద్భుతంగా గడిచి మీ యొక్క కెరియర్కు ఒక గుర్తుండిపోయేటటువంటి విధంగా ఈ 2025వ సంవత్సరం మీకు ఉంటుంది. తరువాత ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో మేషరాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇందాక కూడా చెప్పాం, స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని. కాబట్టి ఇప్పుడు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఇద్దరు కూడా ఆరోగ్య విషయాల్లో ఏమాత్రం కూడా అశ్రద్ధగా ఉండకూడదు. కొన్ని రకాల ఒత్తిడి కావచ్చు, కొన్ని రకాల ఆందోళనకరమైనటువంటి అంశాలు కావచ్చు, వీటి ద్వారానే ఎక్కువగా ఈ సంవత్సరం మీకు అనారోగ్యాలు కలిగేటటువంటి సూచన కనిపిస్తుంది. ఎప్పుడైతే పరిస్థితి అనుకూలంగా లేదో కాస్త వేచి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఏదో ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకొని మీరు కాస్త గాబరా పడినట్లయితే అది మీకే నష్టాన్ని చేకూర్చేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నిత్యము మీ యొక్క ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుకునేందుకు క్రమశిక్షణతో కూడినటువంటి అలవాట్లు, అలాగే వ్యక్తిగతంగా కాస్త ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకోవటం, వ్యాయామాలు చేయటం, సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండటం ద్వారా పెద్దగా మారిపోయేటటువంటి అనారోగ్యాలు ముందే తక్కువ స్థాయిలోనూ ఏ కన్ను నొప్పో, కడుపు నొప్పో లేదా ఒళ్ళు నొప్పులతోటో ఇట్లా తప్పిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రోజు కాస్త ధ్యానం చేస్తూ, ప్రశాంతంగా ఆలోచన చేస్తూ, వ్యాయామాలు చేసుకుంటూ, సూర్య నమస్కారాలు కనుక చేసుకుంటున్నట్లయితే ఏం కాదు. అంతేకాకుండా చెప్పాను కదా, క్రమశిక్షణతో కూడినటువంటి జీవనం, ముఖ్యంగా ఈ క్రమశిక్షణ ఆహారపు అలవాట్లలో ఖచ్చితంగా మీరు వెంటనే పాటించడం, వెంటనే ప్రారంభం చేయటం అనేది మంచిది. మితమైనటువంటి ఆహారం తీసుకోవటం, ఆహారం తీసుకునేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో నాణ్యతగా ఉండేటటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అట్లాగే సరి అయినటువంటి విశ్రాంతిని కూడా మీరు తీసుకుంటూ ఉండాలి. విశ్రాంతి లేకుండా ఎక్కువసేపు పని చేసి ఆరోగ్య విషయాల్లో ఆహార అలవాట్లను అశ్రద్ధ చేయటం ద్వారా మీ యొక్క ఆరోగ్యం మీరే పాడు చేసుకున్న వారు అవుతూ ఉంటారు. మీకు మీరే ఇబ్బందులు సృష్టించుకున్న వారు అవుతుంటారు. కాబట్టి క్రమశిక్షణతో కూడినటువంటి జీవనం, క్రమశిక్షణతో కూడినటువంటి ఆహారపు అలవాట్లను కనుక మీరు పాటిస్తూ ఉంటే పెద్దగా అనారోగ్యాలు ఏమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. తర్వాత ఆర్థికం. అందరికీ ధనం అనేది చాలా చాలా అవసరం. మరి ఈ 2025వ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క ఈ ఆర్థిక విషయాలు ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమంగానే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా ప్రగతిని సాధించుకునేందుకు కొత్త అవకాశాలు ఏవైతే ఉంటుంటాయో అవి పెద్దగా రాకపోయినప్పటికీ ఉన్న వాటితో సంతృప్తి చెందితే కనుక మిమ్మల్ని మీరు ఆర్థికంగా మీరు బయటపడేసినట్లే సమస్యల నుండి. అయితే జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా, ముందు చూపుతో వ్యవహరించటం ద్వారా, దుబారా ఖర్చులు తగ్గించుకోవటం ద్వారా ఈ యొక్క
ఈ 2025వ సంవత్సరంలో కొంతమేరకు సాధారణంగా మీ స్థాయిలో ఈ ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు మీకు ఏర్పడి ఈ జీవనం అనేది హాయిగానే కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే శక్తికి మించినటువంటి ఊహకు మించినటువంటి ఆలోచనలు చేస్తుంటారో అప్పుడే సమస్యలు అనేవి ప్రారంభమవుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆ ఖర్చులకు అనుగుణంగా మీ యొక్క ఆదాయ మార్గాలను చూసుకుంటూ ఆదాయ మార్గాలను పట్టి ఖర్చులు కనుక చేస్తే మీకు పెద్దగా సమస్యలు అనేవి ఏమీ ఉండవు. ఇక వ్యవహారిక విషయాల్లో కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ 2025వ సంవత్సరంలో కొత్తగా వ్యాపారాలు చేయటం లేదా కొత్తగా పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటుంటాయో వాటిల్లో మేషరాశి వాళ్లకు అంత ఈ సంవత్సరం యోగ్యంగా లేదు అని చెప్పవచ్చు. కాబట్టి పెట్టుబడులు పెట్టడం లేదా కొత్తగా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఎందుకైనా మంచిది మరొకసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకొని మీరు మీ యొక్క ఆలోచన ముందుకు వెళ్ళటం మంచిది. తొందరపడి ఎక్కువగా డబ్బులు కనుక మీరు పెట్టుబడులు పెడితే మిమ్మల్ని మీరు నష్టపరుచుకున్న వారు అవుతూ ఉంటారు. అంతేకాకుండా వివిధ రూపాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో వ్యవహరించే సందర్భంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారని వారి యొక్క మాటలు మీకు నచ్చి లేదా మీరు వారికి ఆకర్షితులయ్యి మీ దగ్గర డబ్బు లేకున్నా ఎక్కడో డబ్బు తీసుకొచ్చి అక్కడ పెట్టుబడి పెడితే పెట్టినటువంటి పెట్టుబడులు రాక మరింత నష్టపోయేటటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకుంటూ ఉండాలి. ఇక ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులు ఏవైతే ఉంటాయో ఈ అధికారాలకు సంబంధించినటువంటి అంశాల్లో 2025వ సంవత్సరానికి కాను కొన్ని రకాల మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయంగా కావచ్చు లేదా అధికారిక పరమైనటువంటి అంశాల్లో కావచ్చు ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు వీటి ద్వారా ఈ కాస్త ఇబ్బందులే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు తమ యొక్క విచక్షణను ఏమాత్రం కోల్పోకుండా అధికారిక పరమైనటువంటి పరిమితులు దాటకుండా మిమ్మల్ని మీరు కట్టడి చేసుకుంటూ నిజాయితీగా ఉంటే భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి లేదా ఆ ఎదుటివారు చాలా పెద్దవారు కావటం ద్వారా ఏమనుకుంటారో ఏమో నాకేమైనా సమస్యలు వస్తాయేమో అనేటటువంటి కనుక కాస్త ఏమాత్రం మీరు లొంగిపోతే మాత్రం భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సున్నితంగానే లేదా అటువంటి పరిస్థితి రాకుండానే ముందే మీరు వాటిని తీర్చిదిద్దుకోవటం లేదా ఆ బాధ్యత నుండి తప్పిపోతా మీరు పక్కకు జరిగి వేరొకరికి ఆ బాధ్యత అప్పచెప్పడం అనేది చాలా చాలా మంచిది. సరి అయినటువంటి సమయంలో నిర్ణయాలు కనుక తీసుకోకపోయినట్లయితే మిమ్మల్ని మీరు నష్టపరుచుకున్న వారు అవుతారు. ఎవరైతే సందర్భానుసారంగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కనుక వారు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ అధికారులు జాగ్రత్తగా ఉండండి. తర్వాత పారిశ్రామిక రంగం కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ 2025వ సంవత్సరానికి కాను పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా విభిన్నమైనటువంటి మార్పులు చవి చూసేటటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు చాలా విస్తరణతో కూడుకున్నటువంటి ఆలోచనలు చేస్తుంటారు. వేరు వేరు రూపాలలో మీకున్నటువంటి ధనం కావచ్చు, మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కావచ్చు, మీరు చేసేటటువంటి ఆ పెద్ద పెద్ద వ్యాపారాలు కావచ్చు, వాటిల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం కూడా గొప్పలకు పోయి విలాసాలకు పోయి మీ పరిమితులు దాటి కనుక మీరు వ్యవహరిస్తే మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత కళా సంబంధమైనటువంటి కార్యక్రమాలు కనుక చూస్తే టీవీ కావచ్చు లేదా మీడియా కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇట్లా ఈ సమాచారానికి సంబంధించినటువంటి అంశాల్లో కనుక చూసినట్లయితే మేషరాశికి చెందినటువంటి ఎవరైతే ఈ మీడియా రంగంలో కావచ్చు, చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇతరమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్లకు మంచి మంచి అవకాశాలు వచ్చేటటువంటి సూచన కనిపిస్తుంది. మీకున్నటువంటి ప్రతిభ, మీకున్నటువంటి గుర్తింపు, మీరు కష్టపడేటటువంటి తత్వము ఏదైతే ఉంటుందో వీటి ద్వారా మీకు పేరు ప్రఖ్యాతులు లభించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కొంతమంది వ్యక్తులు చాలా కాలం ఎదురు చూస్తే కానీ ఫలితాలు కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం చాలా చాలా యోగదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే
అంది వచ్చిన అవకాశాలను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు అనేటటువంటి సూత్రం కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే, ఏదో ఒకటి అనేటటువంటి ఆలోచన చేస్తే కనుక ఆ ఏదో ఒకటి మీరు చేసుకునేటువంటి చిన్న అవకాశమే రేపు పెద్ద అవకాశాలకు దారి తీసేటటువంటి పరిస్థితులకు మార్గాలు అవుతాయి. తరువాత రాజకీయం. 2025 సంవత్సరంలో మేషరాశి వారికి చెందినటువంటి రాజకీయ పరిస్థితులు కనుక మనం ఆలోచన చేసినట్లయితే, మేషరాశికి చెందినటువంటి రాజకీయ నాయకులకు 2025 సంవత్సరము అంతా యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వరు. కాబట్టి రాజకీయంగా ఈ సంవత్సరం కాస్త మీకు కష్టాలే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఊహించేటటువంటి, మీరు కోరుకునేటటువంటి ఆ స్థాయి ఏదైతే ఉంటుందో ఆ స్థాయికి చేరుకునేందుకు చాలా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తే, ఒక 100 మంది ప్రయత్నం చేస్తే అందులో ఏ 4గురికో 5గురికో కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ కలిసి వచ్చిన ఆ పదవిని కూడా మళ్ళీ కాపాడుకోవడం అనేది కష్టమవుతుంటుంది. కాబట్టి రాజకీయంగా మేషరాశి వారు 2025 సంవత్సరంలో చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండు అనుకున్నటువంటి కార్యక్రమాలను మీరు ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. అంగీకారంతో కనుక మీరు వ్యవహరించినట్లయితే, అంటే అంతా కూడా మన మంచికే అనేటటువంటి భావనతో కనుక మీరు వ్యవహరిస్తే విజయవంతమైనటువంటి శుభ ఫలితాలు భవిష్యత్తులో మీకు అందేటటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత స్నేహవర్గం. స్నేహితులు ఎలా ఉంటుంది అంటే, ఈ మేషరాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క స్నేహ భావాలు ఎలా ఉంటాయి అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు, స్నేహపరమైనటువంటి సంబంధాల్లో అనేకమైనటువంటి మార్పులకు లోనవుతూ ఉంటారు. కొంతకాలం విభేదాలు ఏర్పడటం, కొంతకాలం సంతోషంగా ఉండటం, కలిసి వెలిసి ఉండటం, దూరంగా జరగటం ఇత్యాది రకరకాల మార్పులు చేర్పులు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ సమస్యలకు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుక మీరు చూపించినట్లయితే ఆ భవిష్యత్తు కూడా ఆనందంగా ఉంటుంది. స్నేహ సంబంధమైనటువంటి అంశాలు కూడా బలపడతాయి. తదుపరి బంధువులు. 2025 సంవత్సరంలో బంధువులు అనేటటువంటి ఈ వ్యవస్థ ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆలోచన కనుక జాగ్రత్తగా చేసినట్లయితే, బంధువర్గం వారికి మీకు ఈ సంవత్సరం యోగదాయకంగానే ఉంటుంది. కొంతమంది బంధువులతో మీరు జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా, వారి అభిప్రాయాలను గౌరవించడం ద్వారా మంచి మార్గంలో కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వారి ద్వారా కొన్ని రకాల గొప్ప గొప్ప పనులు కూడా మీరు చేపట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బంధువర్గం వారితో ఈ సంవత్సరం జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తే కనుక మంచి లేదా శుభ ఫలితాలని మీకే కలుగుతాయి. తర్వాత వ్యతిరేకము లేదా శత్రు సంబంధమైనటువంటి వ్యవస్థ. మీకుండేటటువంటి శత్రువులు కావచ్చు, మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి వ్యక్తులు కావచ్చు, వారి విషయంలో కాస్త ఈ సంవత్సరం సమస్యగానే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నో రకాల ఒడిదుడుకులను మీరు తట్టుకోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీకున్నటువంటి ధైర్యం కావచ్చు, భగవంతునికి అనుగ్రహం కావచ్చు, చివరి నిమిషంలో ఆ శత్రు సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా అధిగమించి సంతోషాలు కూడా పొందేటటువంటి లేదా ఉపశమనం, అమ్మయ్య ఇంకా మంచి జరుగుతుందిలే అనేటటువంటి స్థితికి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తరువాత ఆర్థిక పరమైనటువంటి అంశాలతో కూడినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. అవే అప్పులు. ఈ అప్పులకు సంబంధించినటువంటి అంశాల్లో కనుక జాగ్రత్తగా మనం చూసినట్లయితే 2025 సంవత్సరానికి మేషరాశి వారికి చెందిన యొక్క అప్పుల వ్యవహారాలు కనుక మనం ఆలోచన చేసినట్లయితే, అప్పులు ఏవైతే మీరు తీసుకున్నటువంటి అప్పులు ఉంటాయో, మీరు చెల్లించవలసిన అప్పులు ఉంటుంటాయో, అవి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. మీరు తెచ్చుకున్నా సరే మీకు ఇవ్వవలసినటువంటి లేదా మీకు రావలసినటువంటి అప్పులు కూడా రెండు కూడా వార్తల్లో నిలిచేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. తీసుకున్న వాళ్ళు ఇవ్వకపోవటం వల్ల మీరు ఇబ్బంది పడటం, లేదా మీరు ఇంకొకరి దగ్గర తెచ్చుకొని వారికి సమయానికి కట్టలేకపోవటం వల్ల వారి ద్వారా మీరు సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవికమైనటువంటి ఆలోచనలు చేస్తూ ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ అప్పులకు సంబంధించినటువంటి సమస్యలను క్రమబద్ధీకరించుకుని కాస్త ఒత్తిడి తగ్గించుకునే అవకాశాలు మీ చేతిలోనే ఉంటాయి. కాబట్టి సందర్భానుసారంగా వ్యవహరించడం, ఏమాత్రం కూడా తక్కువైతే కనుక, అంటే పరిస్థితికి తగినటువంటి ఆలోచనలు కనుక చేయకపోతే
మీకు ఇబ్బందులు తప్పవు. లేదా పరిస్థితులను ముందే గమనించి వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కాస్త ఉపశమనం కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవటం లేదా కంట్రోల్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత పెట్టుబడులు. ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 2025వ సంవత్సరంలో మేషరాశి వారు పెట్టుబడులకు సంబంధించినటువంటి అవగాహన చాలా చాలా పెంచుకోవాలి. ఇందా చెప్పారు, తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు. జాగ్రత్తగా సమయము, సందర్భము, పరిస్థితులను గమనించుకుంటే మీరు పెట్టుబడులు పెట్టాలి. ఊహించిన దానికంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టొద్దని చెప్పాం. కాబట్టి అదే సందర్భంలో కూడా ముందుగా అనేక రకములైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం, అనేక రకములైనటువంటి పరిశీలన చేసిన తర్వాతనే మీకు నమ్మకం కుదిరితేనే ముందుకు వెళ్ళిన తప్పితే తొందరపడి మాత్రం ఎక్కువగా పెట్టుబడులు పెట్టి మీరు ఇబ్బంది పడకూడదు. ముఖ్యంగా సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి అంచనాలు వేయకుండా మీరు ముందుకు వెళ్తే వాటి ద్వారా బలహీనతలు కలుగుతూ ఉంటాయి. తద్వారా వాటి ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటే కనుక వాటి ద్వారా మంచి ఫలితాలు కూడా పొందేటటువంటి ఉంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ సంబంధమైనటువంటి అంశాలు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుబడులు పెట్టవచ్చు. ఇట్లా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని తప్పితే పెద్ద స్థాయిలో వెళ్ళి మీరు పెట్టుబడులు పెట్టడంలో ఇబ్బందులు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇక శుభ కార్యక్రమాలు. 2025వ సంవత్సరానికి కాను మేషరాశి వారికి చెందినటువంటి శుభ కార్యక్రమాల్లో ముఖ్యంగా వివాహాలు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, పుట్టినరోజు విషయాలు కావచ్చు, ఇతరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాటిల్లో ఈ సంవత్సరం మీకు యోగదాయకంగా ఉంటుంది. సంతోషంగా ఆ కార్యక్రమాలు నిర్వహించటం, వాటిల్లో పాల్గొనేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. కొన్ని సందర్భాల్లో అంచనా వేయటంలో కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి ద్వారా కలవరం కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సానుకూలమైనటువంటి ఆలోచనలు చేస్తూ పరిస్థితులకు తగినటువంటి విధంగా ఆలోచన చేస్తే కనుక ఈ కుటుంబంలో అంతా ఆనందదాయకంగా ఉంటుంది. ఇక వాహన సంబంధమైనటువంటి విషయాలు కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వాహనాల విషయంలో కొన్ని మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. వేరు రూపాల్లో వాహనాలకు సంబంధించినటువంటి మరమ్మతులు, వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాలకు సంబంధించినటువంటి ఏవైతే సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఉంటుంటాయో వాటి ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొని ఆ వాహనం తీసేస్తే బాగుంటుంది అనేటటువంటి ప్రయత్నం చేస్తూ అమ్మివేసి నూతనమైనటువంటి వాహనాలు కూడా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వాహనాలు నడిపే సందర్భంలో అతివేగం అనేది ఇబ్బందులను కలగచేస్తుంది. కాబట్టి వేగంతో కూడినటువంటి ప్రయాణాలు ఈ సంవత్సరం మేషరాశి వారికి మంచిది కాదు. ముఖ్యంగా మీరే కనుక వాహనం నడుపుతూ ఉన్నట్లయితే మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. తద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి అవకాశం లేదా పెద్దనైనటువంటి సమస్యలు తగ్గిపోయి తక్కువ స్థాయిలో ఇబ్బందులతో బయటపడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఇక ప్రయాణాలు కనుక చూసినట్లయితే ప్రయాణపరమైనటువంటి అవకాశాలు, అవసరాలు ఈ 2025వ సంవత్సరంలో మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువ సార్లు ఎక్కువ ప్రదేశాలకు ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదా వ్యక్తిగత అవసరాల కోసం ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఎక్కువగా ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వీటిల్లో ఎక్కువగా మీకు ఉపయోగపడే ప్రయాణాలు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా మీరు ఆ ప్రయాణాలను ఉపయోగించుకొని మీ కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. దూర ప్రాంతాలకు లేదా దూరదేశాలకు కూడా ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రయాణాల విషయంలో ఎక్కువగా అలసిపోవటం, అనారోగ్య సంబంధమైనటువంటి ఒత్తిడి కూడా కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వాటియందు ఆ ప్రయాణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం, సురక్షితమైనటువంటి మార్గాల్లో ప్రయాణం చేయటం, ప్రయాణపరమైనటువంటి సమయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకుంటూ గమనించుకుంటూ గమ్యస్థానానికి చేరుకోవటం అనేది చాలా చాలా అవసరం. ఇక ఈ సంవత్సరం కనుక చూస్తే మేషరాశి వారికి అదృష్ట సంఖ్య, ఏ అదృష్ట సంఖ్య మీరు ఎక్కువగా ఉపయోగిస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు మేషరాశి వాళ్లకు అదృష్ట సంఖ్య విషయంలో 1 లేదా 9, 1, 9, 1 and 9 అనేవి ఈ సంవత్సరంలో
మేషరాశి వాళ్లకు అనేకమైనటువంటి మార్పులతో కూడినటువంటి విజయాలను తెచ్చిపెట్టే సంఖ్యలుగా ఈ 1 మరియు 9గా చెప్తుంటారు. 1 and 9 లక్కీ నెంబర్స్ ఫర్ దిస్ ఇయర్. అలాగే మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఈ సంఖ్యలు ప్రతిస్పందిస్తుంటాయి. మీకు తెలియకుండానే 1తో లేదా 9తో కూడినటువంటి తేదీలు కలిసి రావచ్చు, లేదా వాటికి సంబంధించినటువంటి వారాల్లో మీరు ప్రయాణం చేయటం, లేదా వాటికి సంబంధించినటువంటి అంశాలతో ముడిపడినటువంటి కార్యక్రమాలు మీరు గమనించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ సంఖ్యలు 1, 9 విషయాలు కూడా మీ పనుల్లో విజయంగా చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్లకు వివిధ రూపాల్లో ఈ సంఖ్యలు శుభాలను కలగచేస్తుంటాయి. అదృష్ట రంగు, లక్కీ కలర్ అనేటటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే కనుక 2025వ సంవత్సరంలో మేషరాశి వారికి పసుపు మరియు గులాబీ మరియు ఎరుపు రంగులు ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంటాయి. ఎల్లో అండ్ తర్వాత రోజ్ కలర్, ఆ తర్వాత రెడ్ కలర్, ఇవి మీకు ఎక్కువగా ఈ సంవత్సరం అదృష్టాన్ని కలిగించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీకు తెలియకుండానే మీ దినచర్యల్లో ఈ రంగుల యొక్క పాత్ర ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షించడం కానీ, మీరు వాటికి ఆకర్షితులు కావటం కానీ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. వీటి ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి. తద్వారా పసుపు రంగు ఈ సంవత్సరం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచితే, గులాబీ రంగు మీ యొక్క సంబంధాలను, మీ యొక్క ప్రేమ వ్యవహారిక విషయాలను బలపరుస్తూ ఉంటుంది. ఎరుపు రంగు ఈ సంవత్సరం ఆర్థికపరమైనటువంటి ఉన్నతికి తోడ్పడుతుంది. తద్వారా పరిచయాలు, విజయాలు లభించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక దిశలు, అదృష్ట దిశ, మీకు అదృష్ట దిశ కనుక మనం చర్చ చేసినట్లయితే ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో మేషరాశి వారికి పశ్చిమ దిశ, వెస్ట్ సైడ్ అనేది అనుకూలమైనటువంటి దిశగా చెప్తూ ఉంటారు. ఈ దిశల్లో ప్రయాణించడం లేదా మీ కార్యక్రమాలను కూడా ఎక్కువగా ఈ వైపుగా ఉండేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం మీరు గమనించగలుగుతుంటారు. నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించాలన్నా, నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, మీరు కీలకమైనటువంటి కార్యక్రమాల్లో వ్యవహరించేటటువంటి తత్వం అంతా కూడా ఈ వెస్ట్ సైడ్ అనేటటువంటిది ఎక్కువగా ఈ సంవత్సరం మీ జీవనంలో భాగంగా ఉండబోతుంది. తద్వారా మీ యొక్క విజయాల్లో ఈ పశ్చిమ దిశ తప్పనిసరిగా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. 1, 9 అదృష్ట సంఖ్యలు, అలాగే పసుపు, ఎరుపు, గులాబీ రంగు అదృష్ట రంగులు అయితే పశ్చిమ దిశ, వెస్ట్ సైడ్ అనేది మీకు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సంవత్సరం ఈ అన్ని రకాల మనం ఫలితాలను జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే 2025వ సంవత్సరం మేషరాశి వారికి ఒక గంభీరమైన మిశ్రమమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. మీ కుటుంబ జీవనాల్లో వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరమైనటువంటి పరంగా, సంబంధ బాంధవ్యాల పరంగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుండాలి. వీటిల్లో కనుక క్రమశిక్షణతో వ్యవహరిస్తే మిగతా అన్ని విషయాలు కూడా ఆనందదాయకంగా ఉండటమే కాకుండా గొప్ప గొప్ప విజయాలు మీరు సాధించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నో రకాల సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసినప్పటికీ కూడా మీకుండేటటువంటి ధైర్యము, మీకుండేటటువంటి సానుకూలమైనటువంటి ఆలోచనలు, మీకుండేటటువంటి ముందు చూపు, ఇవన్నీ కూడా చాలా చక్కనైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం మీరు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఎంతైతే ధైర్యంగా, ఎంతైతే పట్టుదలతో, ఎంతైతే ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే కనుక మేషరాశి వారికి సంవత్సరం మొదటి భాగం కాకుండా 2వ భాగం నుండి శుభ ఫలితాలు పొంది సంవత్సరం చివరి వచ్చేసరికి మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇవి ఈ 2025వ సంవత్సరానికి కాను మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలు మన కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నమస్కారం.